సినిమా పైరసీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఐబొమ్మ రవి సీసీఎస్లో సంతకం చేసి వెళ్లారు. కోర్టు నిబంధనల ప్రకారం ఇమ్మడి రవి సీసీఎస్ కార్యాలయంలో సైన్ చేసి వెళ్లారు. కొత్త సినిమాలు విడుదలైన గంటలోనే వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ ఇండస్ట్రీకి నష్టాన్ని కలిగిస్తున్నారన్న కేసులో ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళ్లారు. కోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు. సినిమా పైరసీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఐబొమ్మ రవి సీసీఎస్లో సంతకం చేసి వెళ్లారు. కోర్టు నిబంధనల ప్రకారం ఇమ్మడి రవి సీసీఎస్ కార్యాలయంలో సైన్ చేసి వెళ్లారు. కొత్త సినిమాలు విడుదలైన గంటలోనే వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ ఇండస్ట్రీకి నష్టాన్ని కలిగిస్తున్నారన్న కేసులో ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళ్లారు. కోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు.